Yes, in this video, we will discuss the energy stored in a spring and yes, ఎప్పుడైనా సరే మనం స్ప్రింగ్ ని స్ట్రెస్ చేసినా లేదా కంప్రెస్ చేసినా we will observe there will be some energy which is stored in a spring. ఆ ఎనర్జీని మనం ఎనర్జీ ఆఫ్ ఎ స్ప్రింగ్ అని చెప్పుకోవచ్చు ఆర్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎ స్ప్రింగ్ కూడా చెప్పుకోవచ్చు అండి. దిస్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ ఆర్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎ స్ప్రింగ్. యాక్చువల్గా ఇలా చెప్పుకోవడం బెటర్ అండి. పొటెన్షియల్ ఎనర్జీ, మనం ఎనర్జీ ఆఫ్ ఎ స్ప్రింగ్ కోసం మాట్లాడుకున్నాం అంటే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద potential energy of a spring, and this can also be called as the strain energy of a spring because మనం స్ప్రింగ్ ని ఎనర్జైజ్ చేస్తాం, స్ప్రింగ్ లో ఎనర్జీని అబ్జర్వ్ చేస్తున్నాం అంటే వీఆర్ డిస్టర్బింగ్ ద స్ప్రింగ్ ఫ్రమ్ ఇట్స్ మీన్ పొజిషన్. ఎయిదర్ స్ట్రెచింగ్ అని చేస్తున్నాం లేదా కంప్రెషన్ చేస్తున్నాం. అలాంటి కండిషన్ లో మనం ఏం చెప్పుకోవచ్చు అంటే దేర్ విల్ బి సమ్ పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ స్ప్రింగ్ సిన్స్ ఇట్ ఇన్వాల్వ్స్ ఏ డిఫార్మేషన్. స్ట్రెచింగ్ అవ్వచ్చు, కంప్రెషన్ అవ్వచ్చు, దాన్ని మనం డిఫార్మేషన్ అనుకోవచ్చు కదండి. ది ఎనర్జీ స్టోర్డ్ డ్యూ టు ఇట్స్ డిఫార్మేషన్ ఆర్ డిఫ్లెక్షన్ ఈజ్ కాల్డ్ స్ట్రెయిన్ ఎనర్జీ. సో ఎలాగైనా చెప్పుకోవచ్చు అండి ఎనర్జీ స్టోర్డ్ ఇన్ స్ప్రింగ్ ఆర్ ద పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ స్ప్రింగ్ ఆర్ ఇట్ కెన్ బి ఏ strain energy which is stored in a spring. Alagaina cheppukochu. Clear? Strain energy of a spring aina cheppukochu. Now let us try to understand this topic with a small example. That is, let us consider a spring with stiffness K. మనం ఒక స్ప్రింగ్ తీసుకుందామండి. స్ప్రింగ్ ఎందుకు తీసుకున్నామంటే ది పర్పస్ ఆఫ్ స్ప్రింగ్ ఇస్ టు సపోర్ట్ లోడ్స్, అంతే కదండి. లోడ్స్ సపోర్ట్ చేయడానికి. రైట్, let us try to observe. Let us take a spring which is supports the mass m. Right, now ilanti o condition lo we can say the spring is at rest. Spring chala rest తీసుకుంటుంది. It means that there is no energy stored in a spring. Clear? స్ప్రింగ్ అనేది ఏం చేస్తుందంటే దాని మీన్ పొజిషన్ దగ్గర దిస్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ మీన్ పొజిషన్. మనం ఏదైతే ఇప్పుడు చూపిస్తున్నామో దిస్ కెన్ బి కాల్డ్ యాజ్ ఏ మీన్ పొజిషన్ ఆర్ ద ఈక్విలిబ్రియం పొజిషన్ అని కూడా అనుకోవచ్చండి. ఈ పొజిషన్ దగ్గర మన స్ప్రింగ్ ఉంచుతున్నాము అని అంటే లెట్ us టేక్ దెర్ ఇస్ నో ఎనర్జీ స్టోర్డ్ ఇన్ స్ప్రింగ్, ది స్ప్రింగ్ ఈజ్ ఎట్ రెస్ట్. నౌ మరి ఎనర్జీని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాం? ఈ స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ స్ప్రింగ్ ఎప్పుడు అనుకుంటామంటే వీఆర్ డిస్టర్బింగ్ ద స్ప్రింగ్ ఫ్రమ్ ఇట్స్ మీన్ పొజిషన్. ఎయిదర్ స్ట్రెసింగ్ అయినా చేస్తున్నాం లేదా కంప్రెస్ అయినా చేస్తున్నాం. ఆఫ్ కోర్స్ యూజింగ్ ఎ మాస్ m or ఫోర్స్ F ఏదైనా అనుకోవచ్చండి. లెట్ us try to observe. వీఆర్ డిస్టర్బింగ్ ద స్ప్రింగ్ ఫ్రమ్ ఇట్స్ మీన్ పొజిషన్, సే x meters or x mm. Right. So at mean position we can say the energy stored in a spring is zero because there is no deformation, there is no stretching or there is no compression. Since stretching లేదా కంప్రెషన్ మనం సింపుల్ గా డిఫార్మేషన్ అనుకోవచ్చు లేదా స్ట్రెయిన్ చేయడం అనుకోవచ్చు అండి. డిఫ్లెక్షన్, డిఫార్మేషన్ అలాగైనా చెప్పుకోవచ్చు, నో ఇష్యూ. ఈ అన్నిటికీ మీనింగ్ ఒకటే. సో ఈ డిఫార్మేషన్ అన్నా, డిఫ్లెక్షన్ అన్నా, ఈ ఎలాంగేషన్, ఈ స్ట్రెచింగ్ అన్నా, ఈ కంప్రెషన్ అన్నా, ఇట్ మీన్స్ దట్ వీఆర్ డిస్టర్బింగ్ ద స్ప్రింగ్ ఫ్రమ్ ఇట్స్ మీన్ పొజిషన్. హెన్స్ వీ కెన్ సే సిన్స్ ద స్ప్రింగ్ is disturbed from its mean position, there will be some form of energy stored in a spring. That energy can be called as the potential energy of a spring or the strain energy stored in a spring. Yes, ఎట్లా డిఫైన్ చేసుకోవచ్చు అంటే the first point as definition, when a spring is disturbed from its mean position, when a spring is disturbed from its mean position, then there will be some form of energy stored in a spring. That energy can be called as stored in a spring. That energy can be called as the strain energy stored in a spring or the potential energy of a spring. That energy can be called as ఏమని పిలుచుకోవచ్చండి? Called as potential energy of a spring or the strain energy stored in a spring. Potential energy of a spring.
right? At our intention, at the mean position there will be no form of energy stored in a spring, but when the spring is disturbed from its mean position, disturb చేయడం అంటే ఏంటండి, right? We are stretching the spring or we are compressing the spring from its mean position, then we can say there will be some form of energy which is stored in the spring. That form of energy can be called as the potential energy spring, or ఈ ఎనర్జీ అనేది మనకి స్ట్రెయిన్ లేదా డిఫార్మేషన్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి దిస్ ఎనర్జీ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఎ స్ప్రింగ్, ఎలాగైనా పిలుచుకోవచ్చండి, రైట్? నౌ ఇప్పుడు మనం దీన్ని స్ట్రెస్ చేస్తున్నాము అని అంటే, మనం స్ప్రింగ్ని స్ట్రెస్ చేస్తున్నాం లేదా కంప్రెస్ చేస్తున్నాం అంటే, లిటరల్గా చెప్పాలంటే వీఆర్ డూయింగ్ సమ్ వర్క్ ఆన్ ద స్ప్రింగ్, హెన్స్ వీ కెన్ ఆల్సో say the work done while stressing the spring or while compressing the spring will be equals to the energy stored in spring. ఏదైతే ఎనర్జీ స్టోర్ అయి ఉంటుందో అది ఎందుకు వస్తుందండి, డ్యూ టు ఇట్స్ వర్క్ డన్ బై ఇట్స్ స్ట్రెస్సింగ్ ఆర్ కంప్రెషన్, అదే కదండి చెప్పుకోవచ్చు. లెట్ us consider the second point as the energy stored in a spring is equals to the energy stored in a spring equals to the work done is equals to the work done on compressing or work done on stretching అని అనుకోవచ్చండి. స్ట్రెచింగ్, దట్ మీన్స్ ఈ పొజిషన్లో ఇదే దీని ఏంటంటే స్ట్రెచింగ్ అనుకో, స్ట్రెచింగ్ ఆర్ కంప్రెషన్. మనం ఈ కండిషన్లో చూపిస్తుంది ఇట్ ఈస్ ఏ కేస్ ఆఫ్ వీఆర్ డిస్టర్బింగ్ ఫ్రమ్ దిస్ మీన్ పొజిషన్ బై కంప్రెసింగ్ ద స్ప్రింగ్. కంప్రెషన్ అనుకోవచ్చు, ఎక్స్ అని, స్ట్రెచింగ్ అనుకోవచ్చు, ఎలాగని తీసుకోవచ్చు అండి, నో ఇష్యూ. దెన్ అవర్ ఇంటెన్షన్ ఈస్ ది ఎనర్జీ విచ్ ఇస్ స్టోర్డ్ ఇన్ స్ప్రింగ్ విల్ బి ఈక్వల్స్ టు ద వర్క్ డన్ ఆన్ స్ట్రెచింగ్ ఆర్ కంప్రెసింగ్ ఏ స్ప్రింగ్ ఆర్ కంప్రెసింగ్ ఏ స్ప్రింగ్. కంప్రెసింగ్ ఏ స్ప్రింగ్. సో ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి we will try to have one force and deflection graph అండి, where and the third important point చూస్తే the units, ఎనర్జీ అన్నాక నేమ్లోనే ఉంది, the units will be joule or న్యూటన్ మీటర్ అండి, ఎలాగైనా తీసుకోవచ్చు, జౌల్ లేదా న్యూటన్ మీటర్ అని తీసుకోవచ్చు. దిస్ ఈస్ ద యూనిట్స్ ఫర్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ స్ప్రింగ్ ఆర్ ద పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ స్ప్రింగ్ ఆర్ ద స్ట్రెయిన్ ఎనర్జీ విచ్ ఈస్ స్టోర్డ్ ఇన్ స్ప్రింగ్, ఎలాగైనా మనం తీసుకోవచ్చండి. లెట్ us try to observe this energy stored in a spring by using a simple graph. ఒక ఫోర్స్ అండ్ డిఫ్లెక్షన్ గ్రాఫ్ తీసుకుందామండి. ది ఫోర్స్ అండ్ డిఫ్లెక్షన్ గ్రాఫ్ అది ఏం చెప్తుందనంటే, ది ఫోర్స్ అండ్ డిఫ్లెక్షన్ గ్రాఫ్ తీసుకుంటే ది ఫోర్స్ అండ్ డిఫ్లెక్షన్ గ్రాఫ్, ఫోర్స్ ఆన్ వై యాక్సిస్ ఏ గ్రాఫ్ కైనా అవునండి. లెట్ us take the force on the y-axis and the deflection. Here F will be the restoring force. ఇందుకు restoring force ఏంటంటే in Newton, or x will be the deflection అనుకోవచ్చు, x will be the deflection అనుకోవచ్చు, or deformation అనుకోవచ్చు, or stretching అనుకోవచ్చు, లేదా కంప్రెషన్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ప్రతిదాన్ని మనం ఏం చూపిస్తుంది, స్ట్రెయిన్ అవ్వడం చూపిస్తుంది, అందుకే దీన్ని స్ట్రెయిన్ ఎనర్జీ అని కూడా చెప్పుకోవచ్చండి. డిఫ్లెక్షన్ ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ కోర్స్ ఇన్ ఎంఎం. సో ఇక్కడ మనం తీసుకున్న గ్రాఫ్లో ఎంఎం ఉన్నా సరే మన ఇంటెన్షన్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు న్యూటన్, ఫోర్స్ న్యూటన్లో ఉండాలి, అండ్ ఆఫ్ కోర్స్ డిఫ్లెక్షన్ లేదా ఈ కంప్రెషన్ స్ట్రెచింగ్ అనేది మనకి మీటర్లో ఉంటేనే న్యూటన్ మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 జౌల్, కాబట్టి మనం ఖచ్చితంగా న్యూటన్ మీటర్లను తీసుకోవాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. దీనికి సంబంధించి 1 or 2 న్యూమరికల్స్ కూడా సాల్వ్ చేద్దామండి అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో, రైట్? ఇప్పుడు మన స్ప్రింగ్ ఆఫర్ చేసే రీస్టోరింగ్ ఫోర్స్ యొక్క కర్వ్ చూస్తే దిస్ ఈజ్ ద కర్వ్. సో ఈ కర్వ్ ఎలా వచ్చిందనంటే, నో డౌట్ అండి, అకార్డింగ్ టు హుక్స్లా ఏం చెప్తుందంటే అప్ టు ఎలాస్టిక్ లిమిట్. అకార్డింగ్ టు హుక్స్లా ఏం చెప్తుందంటే, లెట్ us try to అబ్జర్వ్ ద కర్వ్ ఎలా వచ్చిందనంటే, యాజ్ ఎ 4th పాయింట్
హూక్స్ లా ఒకటి ఉంటుందండి, హూక్స్ లా. సో మన స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ ఎస్పెషల్లీ దీన్ని అబ్జర్వ్ చేస్తాం స్ట్రెస్ స్ట్రెయిన్ సంబంధించి. అట్ ది సేమ్ టైం స్ప్రింగ్స్కి సంబంధించి కూడా హుక్స్లో ఏం చెప్తుందంటే ది రీస్టోరింగ్ ఫోర్స్ ఆర్ ద స్ప్రింగ్ ఫోర్స్ అని అనుకుంటారు కదండి దీన్నే. ది రీస్టోరింగ్ ఫోర్స్ ఆర్ ద స్ప్రింగ్ ఫోర్స్, దీన్ని మనం స్ప్రింగ్ ఫోర్స్ అని కూడా అంటారు. ఈ రీస్టోరింగ్ ఫోర్స్ ఏంటంటే మనం స్ప్రింగ్ని కంప్రెస్ చేస్తే, స్ప్రింగ్ మీన్ పొజిషన్ నుంచి మనం స్ప్రింగ్ కంప్రెస్ చేస్తే స్ప్రింగ్ డ్యూ టు ఇట్స్ ప్రాపర్టీ ఆపోజిట్ డైరెక్షన్లో ఎప్పుడు ఒక రీస్టోరింగ్ ఫోర్స్ అయితే యాక్ట్ చేయడానికి వస్తుందండి. సో ఏ డైరెక్షన్లో మనం డిఫ్లెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నామో, ఏ డైరెక్షన్లో మనం డిఫార్మ్ చేయడానికి ట్రై చేస్తున్నామో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో డ్యూ టు ఇట్స్ ప్రాపర్టీ ఆఫ్ ఎ స్ప్రింగ్, దట్ ఈస్ దిస్ డ్యూ టు ది స్టిఫ్నెస్ ప్రాపర్టీ వలన దెర్ ఈస్ ఆల్వేస్ అండ్ ఆపోజింగ్ ఫోర్స్ ఆఫ్ ద డిఫ్లెక్షన్ ఎప్పుడు అపోజ్ చేయడానికి ఒక ఆపోజిట్ డైరెక్షన్ ఒక ఫోర్స్ ఉంటుందండి. దట్ ఫోర్స్ కెన్ బి కాల్డ్ యాజ్ ద రీస్టోరింగ్ ఫోర్స్ ఆర్ ద స్ప్రింగ్ ఫోర్స్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ మటీరియల్. సో ఈ ప్రాపర్టీ, ఈ ఫోర్స్ ఎందువల్ల వస్తుందంటే డ్యూ టు ఇట్స్ స్టిఫ్నెస్ ప్రాపర్టీ వల్ల వస్తుందండి. క్లియర్. మనం ఈ డైరెక్షన్లో కంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాం, రీస్టోరింగ్ ఫోర్స్ ఈ డైరెక్షన్ ఉంటుంది. ఒకవేళ ఈ స్ప్రింగ్ మనం ఇలా బయటికి స్ట్రెస్ చేయడానికి చూస్తే ది రీస్టోరింగ్ ఫోర్స్ విల్ బి ఆపోజిట్, ఈ డైరెక్షన్లో ఉంటుందండి. సో దిస్ ఈజ్ వాట్ ద రీస్టోరింగ్ ఫోర్స్ developed in a spring. And ఈ హుక్స్ లో ఏం చెప్తుందంటే that restoring force in a spring is directly proportional to its displacement. Spring is directly proportional to its displacement or deformation. Its displacement, that is what the action అనుకున్నాం కదా, ఆర్ ద డిస్ప్లేస్మెంట్ అనుకోవచ్చు. మనం ఒక డిఫ్లెక్షన్ అని నోట్ చేసాం, అలా కూడా నోట్ చేసుకోవచ్చు అండి. డిఫ్లెక్షన్ ఎలా అయినా నోట్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. సో డిఫ్లెక్షన్, డిస్ప్లేస్మెంట్, స్ట్రెచింగ్, కంప్రెషన్ లా వీ కెన్ సే ది రీస్టోరింగ్ ఫోర్స్ ఇన్ ఏ స్ప్రింగ్, సిన్స్ మైనస్ ఇండికేట్స్ ది రీస్టోరింగ్ ఫోర్స్ అండి, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎక్స్. అండ్ ఈ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ తీయడానికి ఒక కాన్స్టెంట్ ఆఫ్ ప్రొపోర్షనాలిటీని మనం తీసుకొస్తే మైనస్ ఎఫ్ విల్ బి ఈక్వల్స్ టు k times of x అండి. సో ఈ విధంగా మనకి వన్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ దట్ ఈస్ స్టిఫ్నెస్ ఆఫ్ స్ప్రింగ్ విల్ బి ఈక్వల్స్ టు ఎఫ్ బై ఎక్స్, వేర్ ద మైనస్ ఇండికేట్స్ ద రీస్టోరింగ్ ఫోర్స్. ఇలా మనం రాసుకోవచ్చు అండి. క్లియర్. అయితే అప్ టు ఇది కూడా, ఈ లా కూడా ఏం రాసుకోవచ్చు అండి, డిస్ప్లేస్మెంట్ అప్ టు ఎలాస్టిక్ లిమిట్ అండి, అప్ టు ఎలాస్టిక్ లిమిట్, అప్ టు ఎలాస్టిక్ లిమిట్. సో ఇదంతా మనకి స్ప్రింగ్ సంబంధించి ఈ హుక్స్ లా ఇస్ వ్యాలిడ్ అప్ టు ఎలాస్టిక్ లిమిట్ అని చెప్పుకోవచ్చు. అందుకని మనం ఈ పాయింట్ ని వీ కెన్ సే ఇట్ ఈస్ దిస్ విల్ బి అవర్ ఎలాస్టిక్ లిమిట్ అండి. రైట్. అకార్డింగ్ టు హుక్స్ లా ఆర్ ద లిమిట్ ఆఫ్ ప్రొపోర్షనాలిటీ కూడా అనుకోవచ్చు ఇన్ సమ్ కేసెస్. రైట్. అకార్డింగ్ టు హుక్స్ లా అప్ టు ఎలాస్టిక్ లిమిట్ ది రీస్టోరింగ్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఇట్స్ డిఫ్లెక్షన్ ఆర్ డిఫర్మేషన్, డిస్ప్లేస్మెంట్ ఎలాగని చెప్పుకోవచ్చు. రైట్. అంటే ఇక్కడ రీస్టోరింగ్ ఫోర్స్ పెరిగే కొద్దీ మనకి ఇక్కడ డిఫ్లెక్షన్ పెరుగుతుంది కాబట్టి వీ కెన్ హ్యావ్ వన్ లీనియర్ రిలేషన్ బిట్వీన్ ద రీస్టోరింగ్ ఫోర్స్ అండ్ ద డిస్ప్లేస్మెంట్ ఆర్ ద డిఫ్లెక్షన్. అందుకని మనకు లీనియర్ రిలేషన్ వచ్చింది, ఒక స్ట్రైట్ లైన్ వచ్చిందండి. నౌ ఈ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్లో ఏరియా అండర్ దిస్ ఎల్లో లైన్, ఏరియా అండర్ దిస్ కర్వ్ గివ్స్ ద వర్క్ డన్ ఆన్ ఏ స్ప్రింగ్. క్లియర్. స్ప్రింగ్ని మనం కంప్రెస్ చేయడానికి లేదా స్ట్రెస్ చేయడానికి కావాల్సిన వర్క్ డన్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఈ ఏరియా అండర్ దిస్ గ్రాఫ్ చెప్పుకోవచ్చు. అంటే ఆల్రెడీ మనం ఒక అబ్జర్వేషన్ అయితే చేసాం. ఏరియా అండర్ దిస్ గ్రాఫ్ ఏం చెప్తుందంటే ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ స్ప్రింగ్, దట్ ఈస్ అవర్ సెకండ్ పాయింట్. అదే కదా మనం సెకండ్ పాయింట్ డిస్కస్ చేసాం. నౌ మనకు ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే మనం ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ స్ప్రింగ్ తెలుసుకోవాలి, ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే వీ కెన్ సింప్లీ ఫైండ్ అవుట్ ద వర్క్ డన్ బై ఏ స్ప్రింగ్. క్లియర్. సో వర్క్ డన్ బై ఏ స్ప్రింగ్ మనకు తెలియాలంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏరియా అండర్ దిస్ గ్రాఫ్. ఏరియా అండర్ దిస్ గ్రాఫ్ అనేది నెంబర్ ఆఫ్ వేస్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడడానికి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉంది కాబట్టి వీ కెన్ టేక్ హాఫ్ బేస్ ఇంటూ హైట్ యాజ్ వన్ ఆప్షన్, ఆర్ సింపుల్ ఇంటిగ్రేషన్ ద్వారా ఏరియా అండర్ ద కర్వ్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి.